హైదరాబాద్ లో ప్రచారం చేస్తున్న నేతలకు నీటి తిప్పలు పట్టుకున్నాయి. మామూలుగానే ఈ టైంలో నీటి ఇబ్బందులతో నానా కష్టాలు పడుతుంటారు జనం. ఇదే టైంలో ఎన్నికలు రావడంతో నేతలకి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా బస్తీల్లో అయితే నీళ్లు ఎప్పుడొస్తాయో కూడా తెలియదు. దీంతో బస్తీల్లో ప్రచారం నేతలకి తలనొప్పిగా మారింది. కనీసం గుక్కెడు నీళ్లివ్వని నేతలకి ఓట్లెందుకేయాలని నిలదీస్తున్నారు జనం. పిల్లలు వచ్చి మాకే ఓట్లేయండి, మమ్మల్ని గెలిపియండి అంటున్నారు కానీ మాకు నీళ్ళ ప్రాబ్లం ఉందంటే ఎవరు పట్టించుకోవట్లేదు. నీళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది. 10-12 రోజులక నల్లాలు రావట్లేదు. నెలకి 4 సార్లే వచ్చేది. అసలు ఏం తాగుతారు? ఇట్లా ఒక ఇంట్లో 10 మంది ఉంటారు. 10 మంది గారు 4 రోజులకైనా సరిపోతాయా? 12 రోజులకు ఒకసారి వస్తే నెలకి 4 సార్లు వస్తే వీళ్ళైతే కంటిన్యూగా కష్టాలు తీరుస్తామని జనం బాట పట్టిన నేతలు ఈనాళ్లు పట్టించుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు తాము గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. అందరూ అదే చెప్తారు, మీకు హెల్ప్ చేస్తాము, నీళ్ళకి హెల్ప్ చేస్తాము అని ఓటేసేదాకా చెప్తారు. ఓటేసినాక వాళ్ళెవరో మేమెవరము అన్నీ చెప్తుండ్రు. ఎవరు ఏం చేసేది? ఓటేసినాక వాళ్ళు అటు మేము ఇటు. మాకేం చేసేది లేదు, ఇంతవరకు ఏం చేయలేదు. మాకు ఎప్పుడు వచ్చే ట్యాంకర్లు కూడా వారానికోసారి వస్తున్నాయని, నీళ్లన్నింటినీ ప్రైవేటుగా కొనుక్కునే వారికే తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు జనం. ఓట్లడిగే నేతలు తమ కష్టాలు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. వాళ్ళకి 4 రోజులు అవుతుంది సార్, మాకు నీళ్ళు రాక సరిగా వస్తూనే లేదు. ఆ ట్యాంకర్ కూడా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, మేము ఫోన్ చేసినా కూడా వస్తలేదు. మాకు ఓట్లు కావాలంటారు. మాకు ఇట్లా అవుతుంది సార్, మాకు అంతే సార్. ఏం రాలేదు సార్, మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఇంతవరకు ఏం లేదు. అవిస్తాం ఇవ్విస్తాం అంటూ గొప్పలు చెబుతున్న నేతలు కనీసం నీళ్లైనా ఇవ్వాలని కోరుతున్నారు సిటీ పీపుల్. ఓట్లు అడిగే టైంలో ఉన్న శ్రద్ధ పాలనలో కూడా చూపించాలంటున్నారు. నిత్యం పేదల కోసం పాటుపడుతూ వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్న నేతలు ఇకనైనా ప్రజలను పట్టించుకుంటారా, లేక మరో 5 ఏళ్ల వరకు ఎన్నికలు వచ్చే వరకు పేదలను ఇలాగే వదిలేస్తారో వేచి చూడాల్సిందే. కెమెరామెన్ బాలకృష్ణతో కిరణ్ కుమార్, V6 న్యూస్, హైదరాబాద్.